ఆల్విన్ కాలనీలో రహదారి కబ్జాపై ప్రజల ఆందోళన. కాంగ్రెస్ నాయకులు అల్ల సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. టిఎల్ఐఎఫ్ పద్ధతిలో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో వెన్నెముక సమస్యలకు మెరుగైన వైద్యం. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని శాంషిగూడ చెందిన ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రగతి నగర్ లోని ప్రణీత్ ఆంటీలియా తరహాలో ఆల్విన్ కాలనీ సర్కిల్ శంషీగూడలో శిల్ప బృందావనం సాయి హిల్స్ వాసులు కూడా రహదారిని కబ్జా చేసి గేట్లను ఏర్పాటు చేసి ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. శనివారం ఆదివారాలు వస్తే శాంషీగూడ నుండి ఎల్లమ్మ బండకు వెళ్లడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది అంటూ శిల్ప బృందావన్ నివాసాలు అన్ని హెచ్ఎండిఏ లేఅవుట్ తో ఏర్పాటు చేసిన గేటెడ్ కమ్యూనిటీ అంటూ రహదారిని మూసివేశారని అన్నారు. అదేవిధంగా సాయి హిల్స్ వాసులు కూడా రోడ్డుపై గోడ నిర్మాణం చేపట్టడం పైన ఇప్పటికే డిప్యూటీ కమిషనర్లకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు. తమకు స్పీకింగ్ ఆర్డర్లతో పాటు వీటిని తొలగించాలని ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను సైతం ఆశ్రయించి ఫిర్యాదు చేశామని తెలిపారు. వీటిపైన విచారణ జరిపి చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఈ రోడ్డును ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని, దీని ద్వారా మియాపూర్ నుండి వచ్చేవారు నేరుగా గాజుల రామారం వెళ్లేందుకు వీలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దారుగుపల్లి గోపాల్, దారుగుపల్లి సురేందర్, సుధాకర్, ప్రభాకర్, శ్యామరావు, లింగం, కె సత్యనారాయణ, భీమరావు, గణేష్, కృష్ణ, జె ప్రభాకర్, ఎం దర్శన్, డి ప్రభాకర్, ఎం రమేష్, కె పోచయ్య, జె కిరణ్, కె రవి మహిళలు తదితరులు పాల్గొన్నారు. పేరు సురేందర్ అన్న. నేను శంషీగూడ నివాసిని. ముఖ్యంగా మీడియా మిత్రులకు, మా ఊరి నా తోటి స్నేహితులకు, మా ఊరి పెద్దలకు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. విషయం ఏమనగా మాకు ముఖ్యంగా శంషీగూడ ఇరుకు రోడ్లు అయిపోయినాయి, అన్ని 20 ఫీట్ల రోడ్లు అయిపోయినాయి. శంషీగూడ ఊర్లోకి వెళ్ళి మేము ఎల్లమ్మ బండ కానీ గాజుల రామారం కానీ పిల్లలకు స్కూల్ తీసుకుపోవాలన్నా, షాపూర్ సైడ్ పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు ఫ్రైడే సాటర్డే వస్తే శంషీగూడ నుంచి కేవలం ఎల్లమ్మ బండ చౌరస్తా పోవడానికి 2 గంటల సమయం పడుతున్నది. ఇక్కడ 2 స్కూల్స్ ఉన్నాయి మా ఊర్లో. ఆ స్కూల్ నుంచి పిల్లలు బయటికి రావడానికి యాక్సిడెంట్లు అవుతున్నాయండి. ముఖ్యంగా ఏందన్నట్టంటే మాకు హైటెక్ సిటీ నుంచి కానీ మియాపూర్ నుంచి కానీ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ చిన్న చిత్తగా పనులు చేసుకునే వాళ్ళు కానీ మా ఊరు మీకెళ్ళి ఇటు షాపూర్ సైడ్ కానీ ఎల్లమ్మ బండ సైడ్ కానీ పోవడానికి మా ఇరుకు రోడ్లు సరిపోవట్లేదు. మా ఊరు చుట్టుముట్టు అంతా స్లమ్ ఏరియా ఉంది. ఆ స్లమ్ ఏరియాలకి వెళ్ళి ప్రతి ఒక్కరు మా ఊరు మీదకి వస్తే మా ఊరి ప్రజలకు ఇండ్ల మీదకి బండ్లు రావడం వల్ల చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ఆడవాళ్ళు. మాకు ముఖ్యంగా ఈ శిల్పా గేట్లు ఇవి అనాధికారికంగా వెలిసిన గేట్లు అండి. ఇవి 2023లో మాకు స్పీకింగ్ ఆర్డర్ కూడా డిప్యూటీ కమిషనర్ గారు ఇచ్చారు. అప్పుడు గేట్లు తీసి మళ్ళీ పెట్టుకున్నారు. వాళ్ళు ఏం జరిగిందో, అధికారులతో ఏమైందో, వీళ్ళతో ఏం చేసిరో, రాజకీయ నాయకులతో ఏం చేసిరో మాకు తెలియదండి. దాని తర్వాత మేము మళ్ళీ 2026 ఈ నెలలో, ఈ మార్చి నెలలో కూడా మేము మళ్ళీ డిప్యూటీ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు కూడా మళ్ళీ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చారు. మా దగ్గర 2 స్పీకింగ్ ఆర్డర్లు ఉన్నాయి. 2023లో ఇచ్చింది ఉంది, 2026 మార్చి నెలలో ఇచ్చింది ఉంది. మరియు హైడ్రా కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళామండి. డిప్యూటీ కమిషనర్ గారు కానీ హైడ్రా కమిషనర్ గారు కానీ చాలా మంచిగా మాకు చాలా సమతుల్యంగా మాకు చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. విచారణ చేపట్టి మేము అవి తొలగిస్తాము. వాస్తవంగా మీ ప్రాబ్లం అక్కడ నిజమైతే కనుక, మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే కనుక మాత్రం మా వాళ్ళని నేను పంపించి విచారించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పారు. మేము ఇక్కడ ఎవరికి వ్యతిరేకం కాదండి. మా ఊరు సమస్యలు, ఈ భూములు ఏవైతే శిల్పా భూములు ఉన్నాయో ఆ భూములన్నీ మా పూర్వీకులేనండి. మా తాతలు, మా ఫాదర్లు, మేము కూడా కొంత అమ్ముకునే ఉన్నాయి. ఇందులో మా భూములు కొనుక్కొని అనాధికారికంగా లేఅవుట్లు వేసుకొని వాళ్ళు గేట్లు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు. మా సమస్య ఈ గేట్లు తీసేస్తే మాకు ఇటు నుంచి అటు పోవడానికి స్కూల్ పిల్లలకు కానీ మాకు కానీ చాలా ఈజీగా ఉంటుంది. దయచేసి ఇది మాకు స్పందించాలి. ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే సాయి హిల్స్ ప్రహరీ గోడ కూడా ఇదే హైటెన్షన్ లైన్ అండి. మీరు అక్కడ చూపిస్తే కనుక మాత్రం ఈ హైటెన్షన్ లైన్ కనపడుతుంది. ఇయే శిల్పా మెయిన్ గేట్లు, శిల్పా బృందావన్ మెయిన్ గేట్లు. ఇది తొలగించి అక్కడ సాయి హిల్స్ కూడా ప్రహరీ గోడ తీసేస్తే మాకు మియాపూర్ నుంచి వచ్చే వాళ్ళు కూడా డైరెక్ట్ జీడిమెట్ల షాపూర్కు వెళ్ళడానికి కూడా చాలా ఈజీ
ఈజీగా ఉంటుంది మాకు. ఇంకోటి ముఖ్య గమనిక సార్, ఏదైతే శిల్ప వాళ్ళు లోపల గుడి కట్టుకుంటారో, ఎవరు సుబ్రహ్మణ్యం గారంట, ఆయన ధర్మకర్తనంట. ధర్మకర్త అంటే ఎవరిని అంటారు సార్? ఆయన సొంత భూమిలో కట్టుకొని ఆయన సొంత భూమిలో గుడి కట్టి ఆయన ధర్మకర్త గుడి కట్టి చేస్తే ధర్మకర్త అంటారు సార్. ఆయన అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాదాపు నాకు తెలిసి సార్ ఒక 2000 గజాల స్థలం ఆక్రమించి గుడి కట్టుకున్నారు. కడితే కట్టింది సార్, అది మంచి పనే. అది మమ్మల్ని కూడా రానియాలి కదా. శంషుగూడ స్థానికులని కానీ శంషుగూడ ఉన్న చుట్టుముట్టు ఉన్న ఏ కాలనీ వాళ్ళని కూడా లోపలికి రానియరు వాళ్ళు. ఇది కూడా గమనించాలి. ఖమ్మం నగరంలోని 48వ డివిజన్ లో కాంగ్రెస్ నాయకులు అల్లే సాయి కిరణ్ ఆధ్వర్యంలో పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగన్ల దీపక్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రంజాన్ అనేది కేవలం ఉపవాసం ఉండే నెల మాత్రమే కాదు, ఇది ఆత్మశుద్ధి చేసుకునే నెల. ఈ పవిత్ర మాసంలోనే దివ్య ఖురాన్ భూమిపైకి అవతరించింది. అందుకే ముస్లిం సోదరులందరూ ఈ నెలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని పండుగ ప్రాముఖ్యతను వివరించారు. సూర్యోదయానికి ముందు సహార్ నుండి సూర్యాస్తమయం ఇఫ్తార్ వరకు ఆహార పానీయాలు తీసుకోకుండా ఉండడం వల్ల మనసుపై నియంత్రణ, క్రమశిక్షణ పెరుగుతాయని, మన దగ్గర ఉన్న సంపదలో కొంత భాగాన్ని పేదవారికి దానం చేయాలని, ఆకలి విలువ ఏమిటో తెలిసినప్పుడే తోటి వారి ఆకలిని తీర్చాలనే ఆలోచన వస్తుంది. కోపాన్ని వదిలేసి అందరితో ప్రేమగా మెలగడం ఈ పండుగలోని ముఖ్య ఉద్దేశమని, రంజాన్ పండుగ సమాజంలో శాంతి, సోదరభావం మరియు ఐక్యతను పెంపొందిస్తుందంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఇఫ్తార్ విందులో స్థానిక ప్రజలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఈ మాసం ముస్లిం సోదరులకి ఎంతో పవిత్రమైన మాసంగా మరి వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఎంతో ఓపికగా మరి ఒక కఠోర దీక్షతోని నెల మొత్తం ఉపవాస దీక్షలు చేస్తూ మరి సాయంకాలం 6ంటికి వాళ్ళు ఉపవాస దీక్షలు విరమింపు చేసే సమయంలో అందరం మరి ఇఫ్తార్ విందులు అనేవి జరుగుతుంటాయి. ఇందులో అన్ని కులాల వారు, అందరు మతస్థులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని సోదరభావంతో ఎంతో ప్రేమగా మెలిగే ఈ కార్యక్రమం మరి ఎంతో ఈ డివిజన్ లో ఆలే సాయి గారు మరి హిందూ అయినా కూడా మరి సోదరభావంతో ముస్లిం సోదరులందరితో కలిసి మరి ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ నమాజ్ లో పాల్గొనటం, మరి అదే విధంగా ఇఫ్తార్ విందులో పాల్గొనటం, మరి ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి, వారికి అందరికీ ఆయురారోగ్యాలు మరి సుఖ సంతోషాలు కలగాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. రంజాన్ సందర్భంగా ఆలే సాయి కిరణ్ అనే ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ, వారితో పాటు క్రిస్టియన్, హిందూస్ అందరినీ ఐకమత్యంగా ఒక ప్లాట్ఫామ్ లెక్క ఒక సోదర భావాన్ని తెలిపే దాంట్లో భాగంగా ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేసి అందరి యొక్క మన్ననలు పొందే విధంగా వారి యొక్క ప్రయత్నాన్ని చాలా అభినందిస్తూ, రంజాన్ అనేది చాలా పవిత్రమైన మాంసం. ఇది ఈ యొక్క నెల మొత్తము కఠోరమైన దీక్షలు, అంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి మొదలు పెట్టుకుని సాయంత్రం 6:20 వరకు కూడా పచ్చి మంచినీళ్లు ఒక ముట్టుకోకుండా ఒక భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలతో నిర్వహించే యొక్క రంజాన్ మాసం. ఈ యొక్క మాసం అనేది లాస్ట్ దినాలు నడుస్తున్నాయి కాబట్టి మనందరం కూడా మీ ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే, ఈ యొక్క ఉన్న మిగిలిపోయిన దినాలని మనం ఈ యొక్క 2 రోజులు 3 రోజులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క దినాలని మనం ఆస్వాదించుకొని మనం మంచి సోదర భావాన్ని అందరూ హిందూ ముస్లిం బాయ్ ఇక్కడ భారతదేశంలో ఎటువంటి మతాలు, కులాలు అనే భావాలు లేకుండా అందరూ ఒకటే అనే చూపించే దాంట్లో భాగమే ఈ యొక్క ఇఫ్తార్ పార్టీ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అల్లే సాయి కిరణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అల్లే సాయి కిరణ్ 48వ డివిజన్. ఈరోజు ఇక్కడ 48వ డివిజన్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
పవిత్రంగా ఇక్కడ ఒక పొద్దు ఉన్న ముస్లిం సోదరులతో మా యొక్క హిందూ మతం, క్రైస్తవ మతం అందరం కలిసి ఒక ఇఫ్తార్ విందు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక పొద్దు ఉన్న వాళ్ళకు మా యొక్క హిందూ నుంచి మేము వాళ్ళకు రంజాన్ ఒక పొద్దు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళకు ఈరోజు ఒక పొద్దు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రంజాన్ ఒక మాసంలో వీళ్ళు ఒక పొద్దు ఉండి లాస్ట్ రోజులు రావడం జరిగింది కాబట్టి ఈరోజు మేము ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మా టౌన్ అధ్యక్షుడు దీపక్ చౌదరి గారు, మా డివిజన్ అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకుడు రషీద్ గారు, మళ్ళీ అదేవిధంగా అందరూ ఇక్కడ సేవాదల్ గౌస్ అందరూ రావడం జరిగింది. ముస్లిం సోదరులకు అందరికీ రంజాన్ ఒక శుభాకాంక్షలు. ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ డాక్టర్ మధుకిరణ్ యార్లగడ్డ మాట్లాడుతూ ఖమ్మం ప్రాంతానికి చెందిన కందుల సూరమ్మ వయసు 55 సంవత్సరాలు అత్యంత తీవ్రమైన వెన్నుపూస నొప్పితో బాధపడుతూ హాస్పిటల్ కు వచ్చిందని వెంటనే ఎక్స్రే తీసి ఎంఆర్ఐ స్కానింగ్ చేయగా వెన్నుపూస ముందుకు జారి నరాలు బలహీనతగా మారాయని గుర్తించి ఆమెకు చాలా మెరుగైన పద్ధతిలో TLIF ట్రాన్స్ఫార్మర్ లంబా ఇంటర్ బాడీ ఫిజికల్ సర్జరీ చేసి జారిన వెన్నుపూసను యథావిధి స్థానానికి తీసుకొచ్చి ఫిక్స్ చేశామని అన్నారు. ఈ సర్జరీలో నరాలు డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో నరాలలో ఉండే బలం తగ్గిపోతుందని అన్నారు. సర్జరీ అనంతరం కందుల సూరమ్మ తన పని తన చేసుకుంటూ చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రావు, బాలకృష్ణ, నాగార్జున పాల్గొన్నారు. పేరు డాక్టర్ మధు కిరణ్ యార్లగడ్డ, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ అండి. సో నేను వచ్చి వెన్నుపూస సర్జరీలో స్పెషలిస్ట్ ని. ఈ వెన్నుపూస అనేది చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. వెన్నుపూస లోపల నుంచి మనకు వచ్చే నరాలన్నీ మన కాలుకి అంతా వస్తాయి. అండ్ కాలుకి నొప్పి కానీ, లేకపోతే యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చినాయి, లేకపోతే నడకే కష్టంగా అవుతుంది. ఇదంతా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ స్పైన్ సర్జన్స్ ని అప్రోచ్ అవుతాం బెటర్ అండి. ఈ ఒక ప్రాబ్లమ్స్ లో మెయిన్ గా ఇక్కడ ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో చాలా కామన్ అవుతుంది. మెయిన్ గా ఈ ఫార్మింగ్ ప్లస్ ఏమంటే వెయిట్లు ఎత్తే పనులు ప్లస్ ఏమంటే ఎక్కువ శాతం బరువులు మోసి అండ్ ఇట్లా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ చాలా కామన్ గా అవుతా ఉంటాయి. సో ఇట్లానే రీసెంట్ గా మాకు ఒక 55 years old లేడీ వచ్చారు. ఆవిడకి ఏంటి, కనీసం ఇక్కడి నుంచి ఒక 50 meters నడుస్తాం కూడా చాలా కష్టం అవుతా ఉండింది. అండ్ కొంచెం యూరినరీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఏంటి అని చూస్తే మనం యశోద హాస్పిటల్స్ లో ఎక్స్రే తీసాం. ఎక్స్రే తీసి చూస్తే వెన్నుపూస జారిపోయింది. ముందుకు జారి ఆ వెనకాల ఉండే నరాల్ని బాగా నొక్కుడిపోయి ఉంది. దాంతో ఆవిడికి నడక కష్టమైంది, తను యూరిన్ వెళ్ళటం కష్టమైంది, డే టు డే యాక్టివిటీ చేస్తాం కూడా చాలా కష్టమైంది. సో ఈ ఇట్లాంటి పేషెంట్స్ కి మనం ఏం చేస్తాం, ఎంఆర్ఐ తీసాం. ఎంఆర్ఐ తీస్తే చాలా స్పైనల్ కార్డ్ కంప్రెషన్ ఉండింది. దాంతో మనం ఒక మినిమలీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ చేసాం. దీనికి జారిన వెన్నుపూసని మళ్ళీ దాని లొకేషన్ తీసుకొచ్చి ఫిక్స్ చేస్తామే TLIF ట్రాన్స్ఫరామినల్ లంబార్ ఇంటర్ బాడీ ఫ్యూషన్ అనే సర్జరీ చేసాం. అది ఏంటి, చాలా మెరుగైన పద్ధతిలో మినిమలీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీతో చేసాం. అండ్ మనం న్యూరో మానిటరింగ్ కూడా యూజ్ చేసాం. న్యూరో మానిటరింగ్ అంటే ఏంటంటే, ఈ స్పైన్ సర్జరీస్ ఏదైతే చేస్తామో ఈ అయితే చాలా స్పెషలైజ్ సర్జరీస్ అండి. ఈ స్పైన్ సర్జరీస్ లో నరాల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ అంత జారిపోయిన స్పైన్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 స్పైన్స్ మళ్ళీ తీసుకొచ్చి పెట్టేటప్పుడు సమ్ టైమ్స్ ఆ నరాల్లో ఉండే ఆ బలం తగ్గిపోద్ది. ఇదంతా మానిటర్ చేసేటప్పుడు మనం లైవ్ మానిటరింగ్ చేస్తూ ఉంటాం. ఈ అంతా మానిటరింగ్ నే
న్యూరో మానిటరింగ్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, IONM అంటాం. సో ఇట్లా ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ యూజ్ చేసి గ్రేడ్ 3 స్పాండలోలిస్థెసిస్ ని గ్రేడ్ 0కి తీసుకొచ్చి ఫిక్స్ చేసేసరికి ఇప్పుడు 2 నెలలు అయింది. 2 నెలల్లో ఆవిడ పనులన్నీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండియన్ టాయిలెట్ లో కూడా కూర్చుంటున్నారు. ప్లస్ ఆవిడ ఫార్మర్ కాబట్టి తన ఫార్మింగ్ కూడా చేసుకోగలుగుతుంది. సో ఇంత అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఎక్కడ అమెరికా కానీ లేకపోతే వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మన ఇండియాలో, అది మన హైదరాబాద్ లో ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి, లేటెస్ట్ ఇంప్లాంట్స్ యూజ్ చేసి, మనకుండే అడ్వాన్స్ సర్జికల్ స్కిల్స్ తో మనం మొత్తం మన భారతదేశానికి వీఆర్ ఏబుల్ టు హెల్ప్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి సర్జరీస్ చేసుకోవటానికి మిడిల్ ఈస్ట్ లో నుంచి కానీ, ఆఫ్రికా నుంచి కానీ, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కానీ, ఇట్లాంటి వేరే ప్రపంచ దేశాలందరి దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇట్లాంటి ప్రొసీజర్స్ చేసుకోవడానికి US నుంచి కూడా ఇండియా, అది యశోద హాస్పిటల్ సోమాజీ కూడా హైదరాబాద్కి వచ్చి మరీ చేసుకుంటున్నారు. సో ఈ ప్రొసీజర్స్ అయితే మనం అక్కడ అమెరికాలో చాలా కాస్ట్లీ అయ్యేదంతా మనం చాలా ఫ్రాక్షనల్ ఆఫ్ ద కాస్ట్ లో మనం ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నాం. సో డెఫినెట్ గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమంటా ఎవరికైనా సఫర్ అవుతా ఉంటే డెఫినెట్ గా మన యశోద సోమాజీ కూడా సంప్రదించవచ్చు అండ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇచ్చి వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండి. థ్యాంక్ యూ.